హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ సరిత. ఈరోజు నా స్టైల్లో నేను తోటకూర చేస్తున్నానండి. మా ఇంట్లో ఈరోజు తోటకూర కర్రీ చూడండి ఎలా చేస్తాను. తోటకూర క్లీన్గా కడిగి పెట్టుకున్నానండి. అలాగే 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, పుదీనా. అలాగే పచ్చిమిర్చి 2-3 వేసుకొని సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకో. వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా. స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను. ఆల్రెడీ వేడైంది. సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర, పచ్చిమిర్చి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. విధము ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి పేస్ట్ రుబ్బి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి, కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చినాయండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు తోటకూర వేసుకోవాలి. ఆల్రెడీ క్లీన్గా కడిగి పెట్టుకున్నాము. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకున్నాను కాబట్టి కొంచెమే వేసుకున్నాను. తీసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. చూడండి తోటకూర ఎలా అవుతుందో. వాటర్ మొత్తం మగ్గాలి. ఓకే, ఒకసారి చూద్దాము. చూడండి ఎలా సూపర్. ఏంటి తోటకూర చాలా బాగుంటుంది అండి. సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. 2-3 మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.